హన్మకొండ నగరం విస్తరిస్తున్న క్రమంలో గతంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు అధికారులు. ఈ నేపథ్యంలో పాదచారులు వెళ్లేందుకు ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు చిరు వ్యాపారులకు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ప్లానింగ్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను డోజర్ సహాయంతో కూల్చివేశారు. అడ్డంగా ఉన్న బోర్డులను, షాపులను తొలగించారు. దీంతో చిరు వ్యాపారులు అధికారులను నిలదీశారు. అధికారులు సరైన సమాధానం చెప్పుకోవడంతో అధికారులకు, చిరు వ్యాపారులకు మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే అధికారులు చిరు వ్యాపారస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ షాపులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, తమకు ప్రత్యామ్నాయం చూపించి తమ షాపులను తొలగించాలని చిరు వ్యాపారస్తులు కోరుతున్నారు. ఫుట్పాత్ మీద బతుకుతాం సార్, మిర్చి పండు పెట్టుకొని. నాకు ఇప్పుడు పెట్టుకొని ఒక 5-6 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చేసరికి మాకు మొత్తం బతికే ఛాయిస్ లేకుండా మమ్మల్ని ఆగం చేసేది సార్. మమ్మల్ని చెప్పని కూడా చెప్పలేదు సార్, ఇట్లా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు నాకు. కాబట్టి ఎట్లా పడితే అట్లా నాకు ఇప్పుడైతే 50,000-60,000 నష్టం సార్. బండి మొత్తం పల్లదింది సార్. ఇష్టం ఉన్నట్టు సార్, చెప్తా అంటే ఎవరు ఆగలేదు సార్. మీకు 10 రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. నేను లోపలికి ఉన్నా కదా సార్, నాకు రోడ్డు మీద ఫుట్పాత్ లేదు కదా, నేను లోపలికి ఉన్నా సార్ నేను. కాబట్టి మాకు బతుకు తిరుగు ఆగం చేశారు సార్.